హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్టు వ్లాగ్స్. ఈరోజు మేము ఎటు వెళ్తున్నామంటే కాదురా ఎల్వై వాళ్ళ ఫ్యాన్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఓ మీ తాతనా? అమ్మో ఫిక్స్ అయిపోయినాడు తాత అని. అట్లన్నమాట. ఇంకా ముందు ముందు పోతూ పోతూ అన్ని వివరాలు అని చెప్తా. ఓ వీళ్ళు ముంగడ నలుగురు కూర్చున్నారు చూడు. అక్క పోయేస్తాం అక్క. ఓకే అక్క. జంగల్లోకి వచ్చినాము. కామారెడ్డి దానికి అయితే టిఫిన్లు చేసినాం అన్నమాట. సూపర్ సూపర్ టిఫిన్లు. శరిశాక్క ఎట్లా టిఫిన్? లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇక్కడ ఎంత దూరం వచ్చినాము, చాలా దూరం. ఎంత దూరం చూసినా కానీ ఇక్కడ మక్క జోళ్ళు ఉన్నాయండ్ అండ్ మక్కలు ఉన్నాయి. ఇక్కడ మక్కలు కనబడుతున్నాయి. అక్కడ మక్కలు అండ్ శనగలు అయితే చాలా ఉన్నాయి. ఎంత దూరం చూసినా శనగలే ఉన్నాయి. శనగ తోటలు అక్కడ చాలా దూరం వరకు ఉన్నాయి. మనం వచ్చేటప్పుడు అయితే కొన్ని ఎకరాలు చూసినాం మొత్తం శనగలు. అవే శనగలు, పచ్చి శనగలు. మనము మొలకలకి వేసుకుంటాం చూసినావారా, అవే ఇవి శనగల చెట్లు ఇవి. అర్థమైందా? వాళ్ళు చూస్తూ రానించి తిరుగుతారు పా. ఇప్పుడు మనం శనగలు ప్రొద్దున వేయించుకుంటాము, మొలకలు చేసుకుంటాం చూసినావా, ఇగో ఆ చెట్లు ఇవే. బాగుంటాయి. అదిరిపోయే లొకేషన్ ఉన్నది ఇక్కడ. షూటింగ్ చేసుకుంటే మెలోడీ సాంగ్ అయితే అదిరిపోతుంది. తాత మనిషిని పంపించిండు తొలకనమ్మ అని. మొత్తానికి అయితే ఫ్యాన్ ఇంటికి చేరుకున్నాం అనమాట. ముందు ఒక 4 అయితే దేవుళ్ళ పాటలు వింటా. ఈ కన్నీటి పాటలు ఇష్టము. ఒక్కొక్కసారి కళ్ళల్లో నేను కూడా అంటే ఆ వ్యక్తిని బట్టి కళ్ళలో నిన్నాక అది ఆ పాటలు వింటా అన్నది తిన్నట్టు అవుతుంది. ఇక పెట్టిన పని హీరో అది వస్తాడు కూడా అదృష్టం అవుతురాడు. నీ కోట్లు ఏం పని చేయి ఎవరా? ఇప్పుడు మార్కెట్ల ముందు పైసలు ఉంటాయి, పేరు కావాలి. ప్రతి ఒక్కరికి పేరు. చాలా రోజు వస్తా వీడియో కాల్ మాట్లాడతా కదా ప్రేమరా అనమంటాడిగా ఇప్పుడు వంట రోజు కలుకోవాలి. యాదగిరి వచ్చిండు రమ్మంటుంది తెలిసాను. ఏ మేడం, ఈ మేడంకి అయితే రూపాయి కట్నం పట్టది. ఏం చేశాను? ఎట్లున్నాయి కంకరు? ఇప్పుడు వంట చేస్తా అన్నది. వంట చేయాలి ఇప్పుడు. నేను చెప్తున్నాను, నీకు దునియా గిరాకీ ఎప్పుడు ఉంటుండొచ్చు, నాకు వరకు ఎప్పుడు ఉంటుండొచ్చు. ఈ సమయం లైఫ్ లో ఒకటేసారి మరోసారి నువ్వు వస్తుండొచ్చుగా నేను ఉంటున్నా పోతాను. ఏం లేదు కొడుక, మంచి మంచి మొగ్గలు రాలిపోతున్నారు మాది విషయాలు. అయితే నేను అనేది ఏంటంటే అన్ని స్పీడ్లు అవుతాయి. మీకు టిఫినా భోజనమా? నాకు రాను అడుగుతున్నా. మీరు మీరు భోజనం చేయలేదు కదా, సిగ్గుపడవద్దు. నా కోడలు చెప్తున్నారు, వాళ్ళు చెప్తారు. ఇగో మేము టిఫిన్ ఎన్ని ఇప్పుడు నేను చేసుకున్నాను. నా కొడుకు మాత్రం ఇంటికి మత్తే ఏమన్నా ఇంక నా కోడలు తిట్టుంది, నా కొడుకు మాత్రం తిట్టారు. ఇది కూడా నాకే చెప్తున్నా. ఏమంటా శీర్షక? ఇంకా నేను చెప్తున్నా, ఇంకేదో ఒకటి నా కొడుకును అంటావు, నా కొడుకు మాత్రం కాదు. అంతేనా? ఎంతసేపు చెప్పిన మూల పిల్లలకు బంగారం ఉంటది.
ఇచ్చిన వరం దేవుడు ఇచ్చిన వరం అది. చూడు మార్కులు పడ్డాయి నాయన వచ్చాడు ఇగో మేము అందరం ఒక ఇంట్లో అలా ఉన్నట్టే ఉంటాం. ఇగో అంతా కలిసి పని చేస్తాం. నేను తీసే పాట బయటకు రావాలంటే నేను ఆటో వంతు పని చేస్తే నీకెంతమంది పెట్టు పిల్లలు వాడు ఇద్దరు చాలా ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంటాం. మేము అన్నదమ్ములలోనే ఉంటాం. పైసలు ఏం పని ఇగో ఆ అన్న భార్య ఇగో నేను చెప్తున్నా మా పిల్లలు ఇక ముందు రికార్డింగ్ చేసేట ఆయన కొడుకు బిడ్డ ఆయన పాటలు రికార్డింగ్ చేస్తే ఆయన ఇవాళ భార్య ఇగో నీ కోడలు ఇగో మన్మరాలు ఇగో నీకంటే ఇప్పుడు తీసుకొచ్చి పోషిస్తున్నాడు అమ్మకి ఎప్పుడు చేస్తాను వస్తుందట కోసేస్తుంది పోనాడు ఇక ఏం చేయి ముందు ఆ? ఏం చేయంటే అంతే అప్పుడు చేసుకుంటూ చేస్తావు మిర్చిలి ఎందుకే నీకు ఎనలేని ప్రేమ ఓ బాపు నీకు నేనంతే. ఎందుకే ఓ బాపు నీకు ఎనలేని ప్రేమ నేనంతే. ఎన్నొద్దులాయనో చూస్తావు ఎన్నొద్దులాయనో చూస్తావు ఎప్పుడస్తో బిడ్డ అంటావు వెంకటేశము బాబు బాధనన్నా వినలేవా కొడుకంటూ పంపినడే దేవుడు నిన్ను గల్వా రమ్మంటూ నన్ను విలిసినడే. ఏమర్థమైంది? చాలా సంతోషం ఒక్క చెల్లెల్లో మీ స్నేహము చూడవే బాబు చిన్న పిల్లలు నీ దగ్గర మరి విరిసే మల్లెలు ఎంత ముద్దు గుమ్మలు లుంగి నడిచిపోతాడు నా పంటే యాడ దొరికేవి నిన్నెవడు చూసేనే అత్తగారింటికి ఓనవ్వా పొద్దు అయినా లేచుడే లేదు. ఓ ఇదా ముచ్చట అందుకు రాసిండా కలిబండను వట్టన్నది రెండు మీద రెండయ్యన్న. మళ్ళా ఇగో అప్పి అంతట అప్పుడు వాడు అప్పి అంతట మేనమర్దలకు అప్పిస్తే దేవుళ్ళకి సిట్టు కొట్టేసిందట మత్తు పైసాలిచ్చే సత్తే బావా గుత్తి వంకాయ కూర నండి తీనన్న పోవా ఎత్తుసేపు లేసి మత్తు మాటలు చెప్పే మరదలు పిల్ల మాయ మాటలు చెప్పి మరిపించనున్నావా నా అప్పు మళ్ళా ఇదేనా సిట్టు కొట్టేసింది ఎట్లా వేసింది అది సిట్టు కొట్టేసింది సిట్టు కొట్టేసింది అది పిల్ల బాబా కన్నే పిల్లను కాదు కన్నేసి అడిగితే కాదంట ఎట్లా ఇదే కదా. ఇవన్నీ చూసుకుంటే కోడలు భరిస్తుందా అంటే మెచ్చుకోవాలి అన్నీ చేశారు. నవరసాలున్న నవేంద్రియాలు గల్ల ఏమంటారు దాన్ని ఇంద్రధనుసు లాంటి రంగులు గలవాడి నటుడు. అన్ని కోణాలు ఉంటాయి. ఎమోషనల్ ఉంటుంది. ఎమోషనల్ అంటే బాధాకరం ఉంటుంది. బాధను దూరం చేసి నవ్వించేది ఉంటాయి. పైస బల్పున్నోడు పట్టాలు ఎక్కుతుంటే పక్కకు తప్పుకోరా ఓటారు పంచిన పైసాను తిరిగి గుంజాడన్న గ్యారంటీ ఏడుంది రాగలిడారు. బిడ్డ వచ్చినావు గాని పోతున్నావంటే గుండె తెరువైతుందిరా ఓ రాత్రి ఈడున్న బాగుండురా అంటూ ఎల్లటి ఎచ్చేటి వెంకటేశం బాబు ఏమంటూ చెప్పాలనే నాకు పనులెన్నో ఉన్నాయాడా పోతున్నా నేను మళ్ళొస్తానని చెప్పి మరి చెప్పుతున్నా ఇక భద్రమని అంటున్నానే. ఇంట్లో వేస్తా శాంతమ్మ ఒక్కడికి అమ్మకి వేస్తా అప్పటి నుంచి కలవరిస్తాను కదా ఒక్కటే అని పూర్తి మనశ్శాంతి అయిపోతుంది. బాగా తగ్గిపోతుంది. చాలా మంది మంచి ఫోటోలు వస్తేనే పైసలు లేకుంటే నీకు పైసలు లేవేం లేవు. నువ్వు మేడం పెట్టు నేను పెడతాను మా తాతలకు. తాత పాప బాగుంది కదా అందరికన్నా ఉంది కదా చిన్నది అందరికన్నా. మా పాప కూడా చిన్నది. పాప కోసమే మా పాప ఇద్దరు చిన్నది. కొడుకుల తర్వాత పాప కోసం ఎదురు చూసినాం. లక్ష్మీదేవి
నా పిల్లల స్థితికి ఏం సాంబ్రమో లేదు. ఆయన మనసు అంటే ఆయనకి నువ్వు అది పట్టుకో సమానం హ్యాపీ అయినావా? హ్యాపీ అయినా కానీ భోజనం పెట్టలే నాకు అదే తిరుగుతున్నాను ఇట్లా. భోజనం పెట్టిన కంటే ఎక్కువ అన్నీ టైట్ అయింది, ఇప్పుడు తినేంత కూడా లేదు, ఫుల్ టైట్గా తిన్నాం. ఇక మీరు ఏం చేయండి తిరుపతి తిరుమల తిరుపతి దర్శనం చేసుకొని అయ్యా బాన్సోడికి వచ్చినాక పరాకర్ భోజనం చేసుకొని పోయి పడుకోండి. ఇక సరే మళ్ళీ ఇంటి వెనక చేసుకో కాదు, ఇక బాన్సోడిని చేయండి. కానీ అస్తమంటే మంచిగా పప్పాలని తీసుకుంటుంది, కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందేమో. దేనికి మళ్ళీ ఏమొస్తావు ఇక ఇప్పుడా? ఇంకేం వస్తాం, 2:30 గంటలు ఉంది అటు ఇటుగా. అక్కడికి వెళ్ళి ఇటు వచ్చిన అయిపోతుంది. కానీ ఇదే కరెక్ట్, అప్పుడు కాగమాగం అవుతుంది. చితిగా 100 రూపాయలు ఎక్కడిరా? ఏ తాత ఏ తాత ఇచ్చాను? మా తాత మా తాత కాదనా? రైట్, సంతోషమా? రైట్ బాయ్. ఆ ఫ్యామిలీ వచ్చింది ఇంకా ఎక్కువ డబల్ వచ్చింది ఇంకా మాకు ఎక్కువ. రైట్ రైట్ బాయ్. రైట్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే తాత ఖుషి అయిపోయాడు. తాత ఖుషి కావడమే మామ ఖుషి. ఇంకా బయలుదేరినాము. ఇప్పుడు నుంచి గుడికి పోయి గుడి నుంచి ఆ సిరిసిల్ల పోవాలి. ఏమన్నా ఎట్లా అనిపించింది తాత? నేను అడగాలి నీకు. నేనేం అడగాలి? ఎట్లా అనిపించింది? ఇట్లాంటి ఫీలింగ్ ఏంటంటే ఆయనకు నీ మీద ఉన్న అభిమానం కొన్ని కోట్లు పెట్టినా దొరకందన్నమాట. నిజమన్నా, అది ఆయన మంచితనం అయితే నాకు మరి వేరే లెవెల్. ఇంకా ఆయన వాళ్ళు చెప్తుంటే కూడా యాక్చువల్లీ అసలు ఫుల్ హ్యాపీ. నేను కూడా ఎంత పూర్తి రిసీవింగ్ చేసుకుంటానని ఊహించలేదన్న. చూసినావా, మనం ఇద్దరం ఒక అన్నదమ్ములాగా ఉంటామంటే ఎంత ప్రేమ చేస్తాడు మనని కూడా. అంటే బిడ్డ నువ్వులో తెలియదు, కానీ మీరు ఇద్దరు పుడుతుంటారు. అంటే ఆయన కోసం నువ్వు ఇంత చేసి వచ్చినావంటే నిజంగా మీ మధ్యలో బాండింగ్ ఏందో అసలు ఆయన కూడా ఆశ్చర్యపోతున్నాడు. అసలు రిసీవింగ్ ఎంత బాగుందన్న, గల్లీ మొత్తం కూడా ఎంత మంచి, అంటే ఎంత చెప్పుకొని ఉంటాడు మన గురించి. దాదాపు ఒక 3 సంవత్సరాలు అవుతుంది కావచ్చు, 2.5-3 సంవత్సరాలు. కొన్నిసార్లు రికార్డింగ్లు ఉన్నప్పుడు, కొన్నిసార్లు అప్పుడప్పుడు సార్ ఫోన్లు కూడా కట్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయన ఇక వదలడు, వీడియో కాల్ చేయమంటాడు, మాట్లాడమంటాడు. మాట్లాడినా మస్తు సార్లు మాట్లాడినా కానీ ఒక్కొక్కసారి తీరలేదు నాకు అసలు. ఫ్రెండ్స్, ఆ తాత దగ్గర నుంచి వచ్చేసినాం కదా. అయితే తిరుమల, తెలంగాణ తిరుమల దేవస్థానం అంట ఇది. బీర్కూర్ దగ్గర తిమ్మాపూర్ విలేజ్ లో ఉన్నది. బోటింగ్ కు దారి, బోటింగ్ కూడా ఉన్నట్టుగా. కార్లు అయితే చాలా పోతున్నాయి, చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు. గుట్ట పైన దేవాలయం గుడి ఉన్నది. ఇది వచ్చేసి ఎంట్రెన్స్. అబ్బా, మన తిరుపతి దగ్గర ఎట్లుందో ఇది కూడా అట్లనే ఉంది రోడ్డు. ఆ ఎంట్రెన్స్ ఇట్లా అన్ని సేమ్ అట్లనే బొట్లు పెట్టు కార్యక్రమం.
అసలు కలిసిపోరు ఇద్దరికి నాకు ఎడతావా ఆగు ఆంటీ ఆంటీ పెట్టద్దా మరి ఆశ అట్లా అనద్దురా నాని అరే అర్థం ఇది ఇటువాట అన్న బాగా వచ్చింది నీ బొట్టు కూడా బాగా వచ్చింది కొట్టు వచ్చే పట్రా తీర్థం పట్టు తాగుతారు వాళ్ళు మీద పోతాడు వీడు పోసుడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంజీరా నది మంజీరా నది మీదకెళ్ళి పోతున్నాం ఎటు పోతున్నాం అంటే యాదగిరి అన్న నువ్వే చెప్పన్నా ఇంతకుముందు నేను అక్కడ అంటే ప్రాక్టీస్ అంటే ఆర్ఎంపీ వర్క్ చేసిన విలేజ్ చాలా అనుబంధం గల విలేజ్ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు యాదగిరి స్వీట్ మెమోరీస్ ఇక్కడ వర్క్ చేసిన మెమోరీస్ అన్నీ ఒకసారి ఏమంటారు నెమరు వేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట అట్లా అందరు పోయి ఒకసారి అట్లా ఇంత దూరం వచ్చాం కదా కలిసేద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాం రైటా అన్న ఉన్న ఊరి పేరు కుర్ల ఇగో కుర్ల ఇంకెన్ని కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ అన్న కొన్నేళ్ళ కింద ఇక్కడ డాక్టర్గా దాదాపు 3-4 సంవత్సరాలు ఉండొచ్చు 3-4 సంవత్సరాల 3-4 సంవత్సరాలు డాక్టర్గా ఇక్కడ వర్క్ చేసిండు వచ్చినప్పుడు ఎవరు తెలియదు ఊర్లో కానీ వెళ్ళేటప్పుడు అంత ప్రాణమైన అందరు అప్పుడు ఈ రకమైన డెవలప్మెంట్ ఉంటే నేను అక్కడ రాకపోతే అప్పటికి ఫుల్ డెవలప్ అయిన మాట బాగా డెవలప్ అయింది ఎల్వై ఆత్మీయులు లేట్ అవుతుంది ఎందుకంటే బాగా దూరం ఉన్నాయి అన్న షూటింగ్ ఉన్నది పొద్దున 5 గంటల వరకు వెళ్ళాలి నల్గొండ పోవాలి మన అడిగి అన్న కాడికి వెళ్ళి దాదాపు 3 గంటలు మళ్ళీ ఎప్పుడు నచ్చినా ప్రశాంతంగా మాట్లాడుతున్నాం ఈ ఊర్లో యాదగిరి క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట వాళ్ళు అస్సలు వద్దు అని ఒకటే జరిగా వస్తున్నారు వీళ్ళు ఏమైనా మంచిగా కబడ్డీ అంటే కబడ్డీ ఆడుతున్నారు అల్లరి ఉన్నది వీళ్ళది ఏది గంగమ్మనో ఏమో అమ్మ ఏది బెస్ట్ ఫ్రెండ్ అవునా 4 ఉన్నారు ఇక్కడనే ఉంటుండే చాయ్ చేస్తారా అన్న వీడియో తీసుకెళ్ళాను ఇంటికాడ సూదులు ఇచ్చేది సూదులేనాయి ఎన్ని మాట చూస్తాము ఫోన్ చేసిన ఒకసారి నంబర్ వేరేది యాదగిరి అన్న ఉన్న రూమ్లో ఎంట్రీ ఇది ఇక్కడ టేబుల్ ఉంటుండే
ఇడనేమో పేషెంట్ టేబుల్, ఇక్కడ కౌంటర్ టేబుల్ ఉంటుంది, ఇక్కడ వెయిటింగ్ లా కూర్చుంటుంది. ఎక్కువ డోర్ విజిటే. ఇదే ఇది కొత్తగా కట్టినట్టు ఇది ఇట్లా వంట ఇళ్ళనే ఇది ఇంత ముందు లేదా? ఈ గోడ లేదు, చిన్న ఇళ్ళనే వంట బెడ్ ఇళ్ళనే అది. లేదా సార్ నేను సైడ్ గ్యాస్ పోయి చిన్న రూమ్లు అంటే ఎలా తీసి తీర్చాక వారు ఏందనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఈ సండస్ లో మనం చేసేటప్పుడు ఇది కూడా లేదు, చిన్న జారడోలు ఉంటుంది సైడ్ ఇట్లా. ఈ గోడ లేకుండా ఉంటుంది. అప్పుడు ఈ గోడ లేకుండా అలవాటు అయితే తట్ట తాకింది ఇది నాకు. ఒట్ట తాకిందా? గంగమ్మ ఏం చేస్తారు డాక్టర్ అని అంటుండే మంచి ఇవ్వదాం ఇక. ఇది యాదగిరి అన్న ఉన్నారు మొత్తానికి అయితే ఇలా 3 ఏళ్ళు ఎలా తీసింది ఇలా. అమ్మ రేగులా? ఓ షట్. ఓకే చల్, బాగా లేట్ అయింది. ఫ్రెండ్స్ అక్కడ నుంచి డైరెక్ట్గా గీమే హాయ్ హౌ ఆర్ యూ అనిల్ యాదవ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. యాక్టరు అట్లన్నమాట. మా అక్క వచ్చేసి మా కోసము హాయ్ కోడల్స్, మా కోడలు అయితే ఇంకా మంచి తీయాలి తీసిన మా కోడలు అన్నమాట. కోడలు అండ్ మా అక్కయ్య, అక్క కనబడతలేదు. ఎట్లున్నావు అక్క? నిన్ను కూడా తీయద్దా? ఓ షట్. మా కోసం వంట ప్రిపేర్ చేస్తున్నారు. ఇంత గుమగుమలు అయితే ఇట్లా వస్తున్నాయి. ఓకే నువ్వు వాళ్ళు సప్పుడేది? అయ్యో అయ్యో. అల్లుడు, పెద్ద అల్లుడు, లోపల చిన్న అల్లుడు, ఈ లడ్డు పాప, లడ్డు పాప అట్లన్నమాట. ఇక్కడ మొత్తం చర్చిస్తున్నాం అన్నమాట. ఈ చర్చ మాత్రం ఎట్లా అన్నతో ఛాన్స్ ఇస్తున్నాడు. అనిల్ అన్న చూస్తే అంకులే కానీ అదర కొట్టిండే మొన్న లవ్ పిల్ పాటల మామూలు అన్న ఛానల్ బద్రి క్రియేషన్. మొన్న క్రికెట్ ఆడిండు యంగ్ స్టార్. మరి ఇట్లా అదేదో షార్ట్ కొడదాం అనుకున్నా, సీరియల్ వస్తుంది. అట్లా ఫిష్ ఫ్రై, చికెను. చికెన్ అయితే మామూలుగా లేదు, రేంజ్లో అండి పెట్టిండు అసలు. ఏంద్రా మొఖం చికెన్ బాగుంది. చేప ఫ్రై కదా, చికెన్ అద్దరిపోయింది, బాగా అండి పెట్టాడు. సూపర్. మళ్ళీ సరే మా ఇంటికి వచ్చినప్పుడు వండాల్సింది నువ్వే, తప్పదు ఇంకా అది. ఎట్లుంది శ్రీశక్క? ఎట్లుందిరా పిల్లలు? బాగుందా? రీతికి గారు ఒకటి తప్ప అందరూ అన్నారు. నీకు బాగా నచ్చిందా? మళ్ళీ వచ్చినప్పుడు అనిపిస్తావా? ఇంటికి వచ్చినప్పుడు అనిపిస్తావా? నీ పని అయిపోయింది. ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కూర అన్నాను ఫస్ట్. అనిల్ మామ కూర అంటాడు, మనం తిందామా కింద? అవునా? నిజమా? చేపలు అనిపిద్దాం. ఓకే చేపలు నెట. అట్నే చేస్తాడు. ఈమెనే కదా సర్పంచ్ అయింది. పక్క